Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. మీల్ మేకర్ కర్రీ ఇలా చేసుకుంటే రైస్, రోటీ, పరోటా అండ్ బిర్యానీలోకి మంచి కాంబినేషన్. పరోటా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ మీల్ మేకర్, 3 ఆనియన్స్, 1 టొమాటో, 1 ఇంచ్ జింజర్, గార్లిక్, ½ ఇంచ్ సినమన్, 3 cloves, ½ tablespoon సాజీరా, 1 teaspoon జీరా, ½ tablespoon coriander seeds, cashew, 1 tablespoon poppy seeds, coconut, butter, oil, water, salt, turmeric, chili powder, కసూరి మేతి. ముందుగా వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు 1 కప్ మీల్ మేకర్ వేసుకోవాలి. మీల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes హాట్ వాటర్లోనే కుక్ అవనివ్వాలి. తర్వాత సోయా చంక్స్ని కోల్డ్ వాటర్లోకి తీసుకుని ఇలా ఎక్సెస్ వాటర్ తీసేయాలి. మీల్ మేకర్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది మరియు ప్రోటీన్ రిచ్ ఫుడ్. ప్రోటీన్ మన బాడీ మజిల్స్, బోన్స్, స్కిన్, హెయిర్, టిష్యూస్ని రిపేర్ అండ్ బిల్డ్ చేయడానికి అవసరం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 tablespoon ఆయిల్ వేసి ½ ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, ½ tablespoon సాజీరా, ½ tablespoon ధనియాలు, 1 teaspoon జీలకర్ర వేసుకుని బాగా లో ఫ్లేమ్లో 30 seconds వేపుకోవాలి. తరువాత 2 ఆనియన్స్ మరియు 1 టొమాటో ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యి టొమాటో కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటో సాఫ్ట్ అవ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా జీడిపప్పు, 1 ఇంచ్ అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, 1 tablespoon గసగసాలు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 tablespoon బటర్, 1 tablespoon ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయ వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మీల్ మేకర్ వీగన్ ఫుడ్ మరియు ఒక గుడ్ ఆల్టర్నేటివ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి. తరువాత ముందుగా చేసి ఉంచుకున్న పేస్ట్ వేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా వేగి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను వాడే ఈ కూర కారం ఎలా తయారు చేసుకుంటామో చెప్తాను. ఇప్పుడు 200 ml వాటర్ వేసి కలుపుకుని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మీల్ మేకర్ వేసుకుని ఒకసారి మరలా కలుపుకుని ½ tablespoon కసూరి మేతి వేసి ఇంకో 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.